హాయ్ అండి, వెల్కమ్ టు మద్రాస్ రెసిపీ తెలుగు. చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే వంకాయ కారం ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీకి పూరీకి మంచి కాంబినేషన్. ఇంకెందుకు ఆలస్యం, మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. వంకాయ కారంకి కావాల్సిన పదార్థాలు వంకాయలు, అలాగే ఎక్కువ కొత్తిమీర తీసుకోవాలండి. నేను ఒక హాఫ్ కట్ట కొత్తిమీర తీసుకున్నాను. కొద్దిగా 1 స్పూన్ శనగపిండి, అలాగే కారానికి సరిపడా పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం, కొద్దిగా వెల్లుల్లి, అలాగే చూడండి కొద్దిగా జీలకర్ర, 1 స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు, కొంచెం ధనియా పౌడర్. ఈ కొన్ని ఇంగ్రీడియంట్స్తోనే చాలా టేస్టీగా ఈ వంకాయ కారం అనేది మనం చేసుకోవచ్చు. ఫస్ట్ ఈ వంకాయ ముక్కల్ని చిన్నగా రౌండ్గా కట్ చేసేసుకుందాం. ఇది నీట్గా వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. వంకాయ కట్ చేసుకునే ముందు కొన్ని నీళ్ళు తీసుకొని కొద్దిగా ఉప్పు వేసి పెట్టేసి కట్ చేసుకున్న వంకాయల్ని ఇందులో వేసినామంటే మనకు కలర్ మారకుండా ఉంటాయి వంకాయలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఈ వంకాయలను తీసుకొని మనం కట్ చేద్దాం. ఒక్కో వంకాయని ఇలా తొడిమలు తీసేసి ఇలా చూసుకొని ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. చూస్తున్నారు, ఇలాగే అన్నీ కట్ చేసుకుందాం. కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని ఫస్ట్ ఈ వాటర్లో ఒక 5 మినిట్స్ చేసేద్దాం. సాల్ట్ వేసాం కదా, కలర్ కూడా ఏం చేంజ్ అవ్వవు. ఇలా కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని పక్కన పెట్టేసుకుందాం. నీట్గా వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని ఇలా చిన్నగా తుంచేసి ఒక మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఇలా తుంచేసి మిక్సీ జార్లో వేసేసుకుందాం మొత్తం. ఇందులోనే పచ్చిమిర్చి, కారానికి సరిపడా పచ్చిమిర్చి తీసుకొని ఇలా తుంచేసి వేసుకుంటున్నాను. నెక్స్ట్ మనం ఏదైతే అల్లం ముక్కలు తీసుకున్నామో చిన్న అల్లం ముక్కలు 2, అలాగే ఒక 6-7 వెల్లుల్లి తీసుకున్నాము. ఇందులో కొద్దిగా ఉప్పు, అలాగే జీలకర్ర కొంచెం ఎక్కువే పడుతుంది. 1 స్పూన్ జీలకర్ర తీసుకున్నాను నేను. ఇవి అంతా కలిపి మనం మిక్సీ పట్టేసేద్దాం. ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇలా కొత్తిమీర పేస్ట్ అనేది ఈ విధంగా రెడీ అవుతుంది. ఇది పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసేసి ఒక కడాయి పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఈ ఆయిల్లోనే మొత్తం మనకు వంకాయ అనేది రెడీ అవుతుంది. ఈ నాన్ పెట్టుకున్న వంకాయలను కూడా మనము వాటర్లో నుంచి తీసేసి నీట్గా ఇందులో వేసేసుకోవాలి. వీటిని మంచిగా కాసేపు ఫ్రై చేసేసి మగ్గబెట్టుకుందాం. వంకాయ ఎక్కువసేపు టైం పట్టదు మగ్గడానికి, చాలా తక్కువ సమయంలోనే అయిపోతుంది. 2 సార్లు కలబెట్టేసి మూత పెట్టుకొని మధ్య మధ్యలో చెక్ చేసుకుందాం. మంచిగా మగ్గిపోయింది. ఇది ఎక్కువసేపు టైం పట్టదు, ఒక 5 మినిట్స్లో మంచిగా మగ్గిపోతుంది. తీసేసి వేరే బౌల్లోకి వేసుకోవాలి. ఈ ఆయిల్ అంతా అలాగే ఉంది కదా, ఇందులో మనం ఇవన్నీ తీసేసేయండి. ఫస్ట్ ఇదే ఆయిల్లో ఏదైతే పచ్చి కారం కొట్టుకున్నాం మనము, ఆ పచ్చి కారంని ఇందులో వేసుకుందాం. కొత్తిమీర కారం అన్నమాట ఇది. కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి, అలాగే జీలకర్ర వేసి ఉప్పు వేసి మనం మిక్సీ పట్టాం కదా, ఆ పేస్ట్ ఇందులో వేస్తున్నాను నేను. ఇది ఒకసారి కలుపుకుందాం. ఇది పచ్చివాసన పోవాలి. సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. ఇందులో మనము ఇది వేయించేటప్పుడే ఉప్పు అంటున్నాను, పసుపు, ధనియా పౌడర్ వేసుకోవాలి. ఈ 2 వేసుకొని కాసేపు అలా పచ్చివాసన పోయేలాగా కలుపుకుందాం. ఈ కారం మాత్రమే చేసేటప్పుడే చాలా స్మెల్ వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇది చపాతీలకి, పూరీలకి కూడా మంచిగా ట్రై చేయొచ్చు దీన్ని. మంచి హెల్దీ, మంచిగా కొత్తిమీర అంతా యాడ్ చేసినాము. గ్రీన్గా పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు. కారం చూసుకొని వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఇలా 2 నిమిషాలు వేగిన దాంట్లో స్టవ్ సిమ్లో పెట్టేసుకొని మనం శనగపిండి ఏదైతే తీసుకున్నాం కదా, 1 స్పూన్ శనగపిండి, దాన్ని కొంచెం వేసుకొని ఇలా కొంచెం థిక్నెస్ కోసం దీన్ని వేస్తున్నాను నేను. ఇలా వేసి కలబెట్టేసుకోవాలి. ఇది కూడా ఒక 2 మినిట్స్ పచ్చివాసన పోవాలి. కలబెట్టుకుంటూ ఉందాం. కావాలనుకుంటే మీకు థిక్నెస్ ఎక్కువ అనిపిస్తుంది అని అంటే కొంచెం వాటర్ వేసుకోండి. చూసారు కదా, ఇలా బాగా వేగిపోయింది. మనకు అడుగు అంటుతూ ఉంది కదా. ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని ఈ వంకాయలు ఏవైతే మనం తీసి పెట్టుకున్నాం కదా, వేయించిన వంకాయలని కూడా ఇందులో వేసేసి సిమ్లోనే ఒక 2 మినిట్స్ ఉన్నిద్దాం.
లేదంటే ఆల్రెడీ వంకాయలు వేగిపోయినాయి కాబట్టి మీరు అడుగు అంటకుండా 2 వేగిపోయినాయి కాబట్టి ఈ గుజ్జు దీనికి మొత్తం పడుతుంది. ఒక్క హాఫ్ మినిట్ ఉండిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. చాలా ఈజీ చేసుకోవడం. ఈవినింగ్ అలా కొంచెం చేసుకొని చపాతీ పూరి అలా చేసుకుంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మీరు లైక్ చేస్తారు. ఒకసారి ట్రై చేయండి. రుచికి సరిపడా ఉప్పు కారం వేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ కర్రీ అండి. చాలా సింపుల్గా మనం వంకాయ కొత్తిమీర కారం చేసుకున్నాం కదా. డెఫినెట్గా మీకు నచ్చుతుంది. ఒకసారి ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మద్రాస్ రెసిపీ తెలుగు.